హలో అండి, నేను హైత. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే చేపల వేపుడు అయితే చూపించబోతున్నాను. మొన్న ఊరెళ్ళినప్పుడు చేపల వేపుడు అండ్ చేపల పులుసు ఈ రెండు అయితే చేశాము. రెండు కూడా నేను సపరేట్ వీడియోస్ అయితే తీసాను. ఎందుకంటే అంత లాంగ్ ఫార్మాట్లో చూడరు కదా అని చెప్పి. ఇది కూడా మా వదినే చేసినదే. మా ఊర్లో ఏంటంటే చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి. అవి కూడా చెరువు చేపలే. చాలా దగ్గరలోనే ఉంటుంది మాకు చెరువు అయితే. ఆ చెరువు దగ్గర పోయి తీసుకొచ్చారు. అయితే క్లీన్ చేయడం అయితే మనమే తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి అయితే ఇచ్చాడు మా అన్న. ఇప్పుడైతే వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా చేపల వేపుడు చేసేటప్పుడు నీట్గా తుడిచేసి ఆ తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. లేకపోతే చేపలు డ్యాన్స్ వేస్తాయన్నమాట. ఆ డ్యాన్స్ వేస్తే వేయను కానీ అవి మన మీదనే చిందుతాయి అన్నమాట. ఆల్రెడీ ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఎప్పుడు కూడా చేపల పులుసు చేయలేదు పెళ్ళైన కొత్తలో వేపుడు కానీ. అయితే ఒకసారి తీసుకొస్తే వేపుడు చేశానన్నమాట. అదే కదా ఈజీగా ఉంటుంది అని చెప్పి అదైతే చేశాను. చేస్తే మొత్తం ఇలా కడిగేసి వేశాను. చుట్టుపక్కల అంతా చిట్లి అదైతే పెద్ద ప్రాసెస్ అయిపోయిందనమాట. అందుకని చెప్పి ముందే తుడిచేసుకొని వేసేసుకోండి. ఫస్ట్ అయితే వీటిని తడి లేకుండా తుడిచేసుకోవాలి. అది వచ్చేసి పులుసుకు అని చెప్పి అలా అయితే వేస్తుందన్నమాట. చాలా రోజుల కిందట మన ఛానల్లోనే ఒక వీడియో పెట్టాను, నెల రోజుల పాటు నిల్వ ఉండే వేపుడు అని చెప్పి. పిల్లలకు డైలీ మనం వండి పెట్టలేం కాబట్టి ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, రోజు కూడా కొంచెం తినొచ్చు అనమాట వాళ్ళు. అయితే ఎలా అంటే చేపల నల్లా వేయించిన తర్వాత నేను ముక్కలు ఉంటాయి కదా లోపల ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళలన్నిటిని తీసేసి మళ్ళీ కూడా సపరేట్గా వేయించుకొని చేస్తాను. అది ఎవరైనా చూడలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ వీడియో కూడా చూసేయండి. చేపల విషయంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చేపలను కాస్త కుక్ అయిన తర్వాత 5-6 సార్లు తిప్పుతూ ఉంటారు. అలాగే తిప్పుతూనే ఉంటారు. అలా అస్సలు తిప్పకూడదండి. ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. చాలా తొందరగా కుక్ అయిపోతాయి కదా. ఒక్కసారి టర్న్ చేసేసుకొని ఆ తర్వాత వేగే వరకు అలానే పెట్టేసుకోవాలి. చేప ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది కదా. ఈలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయల్ని ఒక గడ్డ తీసుకొని ఇలా తక్కువ అంటే మొత్తం తీయాల్సిన అవసరం లేదు, పొట్టు కాస్త తీస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో కలుపు వేసుకోవాలి. చేప ముక్కలను కదుపుతూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి పౌడరే ఉంది కాబట్టి వేస్తున్నాము. కొబ్బరి పొడి లేకపోతే మీ దగ్గర కొబ్బరి ఉంటుంది కదా, కట్ చేసి వేసేసుకోండి. తర్వాత కాస్తంత ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాము. తర్వాత ఇందులో తగినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి కారం అయితే. ఇందులో వచ్చేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అది ఆయిల్లో కుక్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే చాలా మంచి స్మెల్ వస్తుందండి. వేగుతుంటేనే తినాలి అనిపిస్తుంది. మనం ఏ రోటీలోకో ఏ అన్నంలోకో అవసరం లేదు, ఉట్టిది పెట్టించినా కూడా పిల్లలు తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా అయితే ప్రిపేర్ అయింది కదా, పక్కన పెట్టేసి చేపలన్నీ వేయించిన తర్వాత మసాలా కలపడమే. చేప ముక్కలను అయితే ఇలా వేయించి పక్కకు తీసుకోవాలి. ఎప్పుడు మటన్ చేసినా చికెన్ చేసినా చేపలు చేసినా కూడా ఎక్కువ మసాలాలు వేస్తూ ఉంటారు కదా, అలా అస్సలు వేయకండి. ఎందుకంటే వాటి టేస్ట్ అనేది పోతుంది. ఎంత మసాలాలు వేస్తే అంత బాగుంటుంది అంటున్నారు కదా, కానీ అస్సలు బాగోదండి. నేనైతే ఒకప్పుడు ఎక్కువ మసాలాలు యూస్ చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడైతే అస్సలు యూస్ చేయడంలా ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను. మటన్ కంటూ ఒక స్మెల్ ఉంటుంది, చికెన్ కంటూ ఒక స్మెల్ ఉంటుంది కదా, ఈ మసాలాలలో వేస్తే ఆ స్మెల్ అస్సలు రాదండి. నాకైతే మటన్లో ఓన్లీ ధనియాల పొడి వేస్తేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ మసాలాలు వేసామనుకోండి అంత టేస్ట్ అనిపించదు నాకైతే. ఆ మసాలాల వాసనే పడుతూ ఉంటుందన్నమాట. ఎవరి నోట వింటున్నా కూడా ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువ మసాలాలు తినడం వల్ల కూడా గ్యాస్ సమస్యలు వస్తాయండి.
వేసే కొంచెం మసాలా అయినా కూడా హోమ్ మేడ్ది అయితే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఆయిల్లో వేసేసి కాస్త ఫ్రై చేసి అందులోనే కరివేపాకు వేసి తర్వాత ఈ ముక్కలు అయితే వేసి కాసేపు అయితే అలా స్టవ్ మీద పెట్టేసుకొని దించేసుకోవాలి. పిల్లలకి ఇలా ముక్కలను ఇచ్చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. నేనైతే చిన్నుకు ముక్క మాత్రమే ఇస్తాను. రోటీ తింటున్నప్పుడు అలా పొరపాటున ముళ్ళులు గుచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి నేనైతే ఉట్టిదే ఇస్తాను, అదైతే తీసుకొని తింటూ ఉంటాడు కదా అని చెప్పి. చేపలు కాస్త టైం ఉంది అంటేనే తినాలి, హడావిడిగా అయితే అస్సలు తినకూడదు. ఎందుకంటే చిన్న ముళ్ళులు ఉంటాయి కదా, అవైతే గుచ్చుకునే అవకాశం ఉంటుంది. మా ఫ్రెండ్కి అయితే ఒకసారి చేపలు తినేటప్పుడు చిన్న నాలుక ఉంటుంది కదా, ఆ నాలుకకైతే గుచ్చుకోయిందండి. తను పన్న పెయిన్ అయితే అసలు చెప్పడానికి కాదు, అంత పెయిన్ అయితే అనుభవించింది అనమాట. అప్పటి నుంచి అయితే నేను చాలా నిదానంగా అయితే తింటుంటాను. ఎప్పుడైనా చిన్నకు ఇచ్చినా కూడా నేను పక్క నుండి చూస్తూ ఉంటానన్నమాట. చాలామంది ఈ మధ్య వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు డీప్ ఫ్రైని అవాయిడ్ చేసి షాలో ఫ్రై అయినా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. బరువు కూడా పెరుగుతామనే టెన్షన్ కూడా ఉండదు. ఎప్పుడైనా బాండీలో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా ఐరన్ బాండీలో, మనం వెంటనే సపరేట్ చేసుకోవాలి, లేకపోతే ఐరన్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పులుసులు అలా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు తొందరగా తీసేసుకోవాలి, లేకపోతే ఇనుము వాసన వస్తుందండి, అసలు తినడానికి కూడా అవ్వదన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో, మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామంది కామెంట్ పెట్టడం కూడా మర్చిపోతున్నారేమో, కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.